అశోక్ నగర్లో సుమారు 60 లక్షల రూపాయలతో కోడిపుంజుల వాగు మన కోడిపుంజుల వాగు ఎక్కడి నుంచి వెంకటపతి నగర్ నుంచి ఇక్కడ బ్రిడ్జి వరకు పూడికతీత పనులకు శంకుస్థాపన చేయడానికి విచ్చేసినటువంటి మన గౌరవ పినపాక నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత అనునిత్యం ప్రజల్లో ఉండి ప్రజల సమస్యలను తెలుసుకొని వాటిని తక్షణమే పరిష్కరించే మనందరి ప్రియతమ నేత గౌరవనీయులు పాయ వెంకటేశ్వర గారికి ముందుగా మా అశోక్ నగర్ గ్రామ శాఖ నుంచి వారికి స్వాగతం సుస్వాగతం. అలాగే వారి వేదికను అలంకరించినందుకు మీరందరూ ఒక్కసారి చప్పట్ల ద్వారా వారికి స్వాగత సమాధానం జరపాలి. అలాగే వేదిక మీద డిఈ గారు మండల ప్రెసిడెంట్ గారు, టౌన్ ప్రెసిడెంట్ గారు, చైర్మన్ గారు, నియోజకవర్గ ప్రెసిడెంట్ గారు, మిగతా శాఖల అధికారులకు, అనధికారులకు, నాతో పాటు ఈ యొక్క కార్యక్రమానికి హాజరైనటువంటి మన కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులకు, కార్యకర్తలకు, అలాగే అశోక్ నగర్ ప్రాంతంలో ముఖ్యంగా క్రియాశీలకంగా తిరుగుతున్నటువంటి మానసకి, ఆదిలక్ష్మికి, అలాగే ఈ కార్యక్రమంలో పాల్గొన్న మీ అందరికీ పేరు పేరున నమస్కారాలు. ఈరోజు ఎమ్మెల్యే గారికి గతంలో అన్ఎక్స్పెక్టెడ్గా మనం పోయిన సంవత్సరం అనుకోకుండా వరద ఉధృతి రావటం, ఆ వరద ఉధృతి మొత్తం కూడా మన ఏరియా మీద పడటం, కొన్ని ఇల్లులు నష్టం జరిగింది, కొన్ని రోడ్లు కూడా కొట్టుకుపోయినాయి. సార్ ఎమ్మటే హైదరాబాద్ నుండి సార్కి ఇంటిపై చేయడమే వాళ్ళు సార్ వచ్చారు, మొత్తం ఏరియా అంతా పర్యటించారు, బాధితుల్ని పరామర్శించడం, బాధిత కుటుంబాలకు తక్షణమే 16,500 రూపాయలు సహాయం చేయటం, ఇమీడియట్లీ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. శాశ్వతంగా కోడిపుంజుల వాగు వరద అనేది ఎక్కకుండా ఏమి చేయాలని అధికారులకు ఆదేశించడం, ఇమీడియట్లు పనులు శాంక్షన్ చేపించడం ఈరోజు మనందరం సంతోషంగా భావించాలి. ఎందుకంటే ఈ పని కనుక పూర్తయితే ఇక కోడిపుంజుల వాగు వరద అనేది మన అశోక్ నగర్ మీద పడే అవకాశం 100% లేదు. కాబట్టి ఖచ్చితంగా ఇంత నిర్ణయం తీసుకొని తక్షణమే అమలు చేస్తున్నటువంటి మన గౌరవ శాసనసభ్యులు గారికి మనందరం మళ్ళొకసారి చప్పట్ల ద్వారా కొట్టాలి. ఈరోజు ఇక్కడ నిలబడ్డ బ్రిడ్జి సారి కట్టించింది, అక్కడ కోడిపుంజుల వాగు బ్రిడ్జి సారి కట్టించింది. ఈ ప్రాంతంలో 2013-14 నుంచి సార్ మాకు రోడ్లు లేవంటే కొన్ని లక్షల రూపాయల సుమారు 1.5 రూపాయల నిధులతో సీసీ రోడ్లు ఇక్కడ మనకు అందుబాటులో ఆ రోజు సార్ దృష్టికి 2014-15 ఆ సందర్భంలో సార్ దృష్టికి తీసుకెళ్తే ఇక్కడే మనకు ప్రైమరీ హెల్త్ సెంటర్ కూడా కట్టించారు. ఇక్కడే మనకి చిన్న హాస్పిటల్ కూడా ఇక్కడే ఉంది. అంటే ఈ ప్రాంతంలో గతంలో ఉన్న వాళ్ళు ఏమి చేయాల, మనకు అనినిత్యం మన మనిషి మన సార్ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు, ఎమ్మెల్యే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మన ఏరియాకు దరిదాపు సుమారు ఒక 40-50 సార్లు వచ్చిపోయి ఉంటుంది. అంతకుముందు మనకు హరినాథ్ గారు ఉండేది, మేమందరం పోయి సార్కి సమస్య ఉందని చెప్తే ఇమీడియట్గా సార్ స్పందించడం, మన ఏరియాకి రావటం, చూడటం, బట్ ఇమీడియట్గా పరిష్కారం చేయడం జరిగింది. కాబట్టి ఇంత గొప్పగా చేస్తున్నటువంటి పాయ వెంకటేశ్వర గారికి మనం ఎల్లవేళ రుణపడి ఉండాలని కోరుకుంటూ, మరి ఇంకొక విషయం ఏంటంటే రేపు మనకు స్థానిక ఎన్నికలు రాబోతున్నాయి. మొన్న మన అశోక్ నగర్లో మన బూత్లో బంపర్ మెజార్టీ ఇచ్చాం కాంగ్రెస్ పార్టీకి. రేపు స్థానిక ఎన్నికల్లో కూడా మన పార్టీ నుంచి నిలబెట్టే వార్డు మెంబర్లకు, మన పార్టీని నిలబెట్టే సర్పంచ్కి కానీ, ఎంపీటీసీ కానీ, జెడ్పీటీసీ కానీ మనందరం బంపర్ మెజార్టీతో ఓట్లేసి గెలిపించి సార్కు గిఫ్ట్కి ఇవ్వాలి మనం. ఎందుకంటే ఇన్ని అడగంగానే 60 లక్షల రూపాయల నిధులు. ఇప్పుడు ఆ కోర్టు పక్కన రోడ్డు, మన వరదల్లో కొట్టకపోయిన రోడ్డు, ఈ జయమాంటి వాళ్ళ పక్కన రోడ్డు, ఆ చిన్న లైట్లు, చిన్న సమస్యలను సార్ దృష్టిలో ఉన్నారు. అవన్నీ పరిష్కారానికి చూశారు, నిధులు కూడా కేటాయించారు. ఏం ప్రాబ్లం లేదు, మనకు మేజర్ ప్రాబ్లమ్స్ అంటూ లేదు. ఏదైనా సమస్య వచ్చిందంటే సారు చెప్పడం, మనం పరిష్కరించుకోవటమే. కాబట్టి రాబోయే ఎన్నికల్లో ఖచ్చితంగా మన పార్టీ అభ్యర్థిని మనం గంటాపదంగా ఏం లేదు, ఇక వన్ సైడ్ ఓటింగ్ అన్నట్టే. మొన్న ఎమ్మెల్యే ఎలక్షన్స్లో, ఎంపీ ఎలక్షన్స్లో ఎట్లయితే చేశామో రేపు స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా వన్ సైడ్ ఓటింగ్ వేసి సార్ గిఫ్ట్ ఇవ్వాలని కోరుకుంటూ, మరి ఈ యొక్క